నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించి పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్ట్ హౌస్లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తితో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూన్ 30 నాటికి నీరందించాలనే ఉద్దేశంతో అందుకు అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించడం జరిగిందని, 8 ప్యాకేజీలతో కూడిన పనులను వేగవంతం చేసే క్రమంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఆయా ప్యాకేజీలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి నీరు విడుదల చేయాలనే లక్ష్యంతో ఉందని, మీరు దృష్టి పెట్టి సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తే ఫలితాలు వాటంతటా అవే వస్తాయని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసే ఏజెన్సీ ఒకటి అవుతుంది. ఆ డయాఫ్రమ్ వాల్ పైన నిర్మాణం చేసేది మెగా కంపెనీ అవుతుంది. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చి ప్రాజెక్టుకి ప్రాబ్లం వస్తే నాది కాదు తప్పు, కింద డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసిన వాడు తప్పు అని మెగా చెప్తారు. లేదు, కింద ఎవరైతే డయాఫ్రమ్ వాల్ కొత్త ఏజెన్సీ టెండర్స్లో వస్తే నాది ప్రాబ్లం కాదు, పైన ECRF నిర్మాణం చేయడం తప్పిదం ఉంది, అది నాది కాదండి. అంటే కొంచెం ఇంచుగా ఒకే ప్రాంతంలో ఒకే ప్రాజెక్టుకి సంబంధించి 2 ఏజెన్సీలు చేస్తే రేపొద్దున ఏదైనా నాణ్యతలో ఇబ్బంది వస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారనేటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరిగింది. ఎందుకంటే అదేవిధంగా ఆలస్యం కూడా మళ్ళీ టెండర్లు పిలవాలంటే మళ్ళీ 6 నెలలు 9 నెలలు 10 నెలలు ఆలస్యం కూడా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదం మేము చేయకూడదు. గతంలో ఆ రోజు 2019లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఏజెన్సీలన్నింటినీ కూడా టెర్మినేట్ చేసేసాడు, రద్దు చేసేసాడు. మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 17 నెలల పాటు పోలవరంలో ఒక అధికారం లేకుండా చేశారు. పోలవరంలో 17 నెలల పాటు ఒక ఏజెన్సీ లేకుండా చేశారు. దానివల్ల ఏమైంది? 2020లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు 2020 ఆగస్టు వరకు డయాఫ్రమ్ కొట్టుకుపోయింది. అటువంటి తప్పిదం మేము చేయకూడదనే ఉద్దేశంతో ఏదైతే ఆ మెగాకే మేము ఇవ్వడం జరిగింది. ఆ మెగా ఏదైతే ఇప్పుడు టెండర్ ఏదైతే 22-23 రేట్లుగా చేస్తానని ఏదైతే ఒప్పుకుందో వాళ్ళు బావరకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ CWC కానీ ఏదైతే ఎక్స్పర్ట్స్ కానీ యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఎందుకంటే మెగా అయితే గతంలో ఏదైతే గ్యాప్ 1లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారో అది కేవలం 35-40 మీటర్స్ డెప్త్. అది అంటే ఈవేళ వాళ్ళ పత్రికలో ఘనంగా రాశారు. గ్యాప్ 1 మెగా దిగ్విజయంగా పూర్తి చేసింది, వాళ్ళకి ఇవ్వకుండా బాగా ఇచ్చారు. వాళ్ళు గ్యాప్ 1లో అక్కడ డీవాల్ నిర్మాణం చేసింది డెప్త్ 35-40 మీటర్స్ డెప్త్. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం చేయవలసినటువంటి డీవాల్ ఏదైతే ఉందో మరి ఇదంతా కూడా చూస్తే మరి దగ్గర 100 మీటర్స్ డెప్త్. మన ఇండియన్లో ఏ కంపెనీ అయినా సరే ఈ యొక్క ఇప్పటివరకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇండియాలో మరి మ్యాక్సిమం 35-40 మీటర్స్ డెప్త్ వరకు డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తారు ఇండియన్లో. ఒక్క వరల్డ్లో 100 మీటర్స్ డెప్త్కి వెళ్ళేటువంటి మిషనరీ కానీ ఆ సామర్థ్యం కానీ ఒక్క బావర్ జర్మనీ కంపెనీకి ఉంది. ఇంకైతే ఇవాళ CWC కానీ ఈవేళ ఏదైతే ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఆ మెగాకి ఇచ్చినా కూడా మెగా ద్వారా ఏదైతే బావర్ చేస్తూ ఉన్నారో అది ఇంకా స్ట్రెంగ్త్ ఉంటుంది. రేపొద్దున ఫ్యూచర్లో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా
ఒక ప్రెస్టీజియస్గా కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ చేపడుతుంది అనేటువంటి విశ్వాసం ఇవాళ ప్రజలకి ఉంది, అందరికీ ఉంది. మరి ఇటు ఈ రకంగా ఇంత మేలు చేకూర్చి అంటే పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఒక వరం, భవిష్యత్తులో కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి ఇంత శ్రద్ధ తీసుకుని ప్రతి విషయాన్ని కూడా ఊటికి 100 సార్లు ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం కానీ, మా ఇంజనీరింగ్ కానీ, సిడబ్ల్యూసీ కానీ, పీపీఏ కానీ, ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ ఇంత ఆలోచన చేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇవాళ పనిచేస్తూ ఉంటే ఈవేళ ఈ వైసీపీ నాయకులకి, ఈ యొక్క వైసీపీ పెద్దలకి అక్కసు. ఎందుకంటే పూర్తి అవుతున్న ప్రాజెక్టు పూర్తవుతుంది, ఎప్పుడు అవుతుందో చెప్పలేమన్నటువంటి ప్రాజెక్టుకి వీళ్ళు తేదీలతో సహా చెప్పి పూర్తి చేస్తామంటూ ఉన్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఒక లక్ష్యం పెట్టుకున్నాం, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఏదైతే అంద్రీనేవ రాయలసీమకు సంబంధించి అది పూర్తి చేయడానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా వెలుగొండ పూర్తి చేయడానికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఏదైతే ప్రతి ప్రాజెక్టు పూర్తి చేయడానికి లక్ష్యం నిర్దేశించి పనిచేస్తున్నామో ఆ లక్ష్యానికి అనుగుణంగా ఏజెన్సీలు పనిచేయాలి, ఆ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలి. ఎక్కడైనా లక్ష్యాన్ని అందుకోవడంలో ఒక వారం 15 రోజులు ఆలస్యమైంది, ఒక నెలలో ఏదైనా ప్రకృతి సహకరించక వర్షాలు ఇతర ఇబ్బంది వచ్చి పనులు ముందుకు సాగకపోతే నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ ఆ యొక్క ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఉందో వాటిని క్లియర్ చేసుకునే బాధ్యత అధికారులది, అదేవిధంగా ఏజెన్సీలని స్పష్టంగా చెప్పడం జరిగింది.